హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను లాస్ట్ టైం చూపించాను కదా, జస్ట్ వన్ సారీ తోటి అసలు ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో కటింగ్స్ అనేది చూపిస్తాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను త్రీ అవుట్ఫిట్స్ అనేది డిజైన్ చేయడానికి లైనింగ్ క్లాత్ వచ్చేసి 5 మీటర్ తీసుకున్నాను, క్రేప్ లైనింగ్. అండ్ కాటన్ వచ్చేసి నేను 1 మీటర్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపించినట్టు అసలు నేను లెహెంగాకి ఎంత మెజర్ చేశానో చూడండి. నేను ఇంచెస్లో తీసుకున్నాను, జస్ట్ 126 మాత్రమే తీసుకున్నాను. నాకు ఫుల్ గేరా ఏం వేయట్లేదు, జస్ట్ నార్మల్గా. నా దగ్గర ఆల్రెడీ క్యాన్ స్కర్ట్ ఉంది, సో నాకు ఎక్కువ గేరా అవసరం లేదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని నేను వేసుకుంటాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను అసలు ఎలా తీసుకున్నాను జస్ట్ వన్ శారీలో మెజర్మెంట్ అనేది క్లియర్గా ఉంటుంది, సో స్కిప్ చేయకండి. అండ్ ఈ శారీలో నేను లైనింగ్ క్లాత్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నానండి. లైట్ తీసుకున్నా బట్ డల్ అవుతుందని ప్యారెట్ గ్రీన్ తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీకి అండి, 4 to 5 years బేబీకి శారీ అంటే నేను ఆల్రెడీ కట్ చేసిన దాంట్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, బేబీ పొడవు వచ్చేసి నేను 22 ఇంచెస్ తీసుకున్నాను. ఇది క్లాత్ లెంత్ వచ్చేసి 76 ఇంచెస్ తీసుకున్నానండి. నేను మిడిల్కి ఇంకా ఏం కట్ చేయలేదు, అలా తీసేసుకున్నాను. అండ్ తర్వాత మిగిలిన క్లాత్లోనే బ్లౌజ్ అలా కట్ చేసేసుకుంటాను. ఇక్కడ నేను బేబీకి పెప్లం టాప్ అనేది డిజైన్ చేస్తున్నాను కదా, దాని మెజర్మెంట్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను. నా దగ్గర ఉన్న లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను, కరెక్ట్ మ్యాచింగ్ అయ్యే క్లాత్ దొరకలేదు, సో ఉన్న క్లాత్తోనే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను క్లాత్ ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసి అంటే క్లాత్ కట్ చేసేసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి 4.5, ఆర్మోల్డ్ 4.5 తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నడుము దగ్గర నేను టోటల్ ఖర్చు మొత్తం కలిపి నేను 8 ఇంచెస్కి మార్క్ చేశాను. అండ్ పైన కొంచెం 1 ఇంచ్ పెట్టి అది క్రాస్గా కట్ చేసేసాను. అండ్ అలాగే షోల్డర్ పైన కొంచెం 1/2 ఇంచ్ అనేది కిందికి కట్ చేస్తే షోల్డర్ జారకుండా ఉంటాయని అలా కూడా కట్ చేసేసాను. అండ్ కట్ చేశాక నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్సులు పెడదామని అనుకుంటున్నాను, సో అలా కూడా కట్ చేసేసాను. అండ్ ఫ్రంట్కి పెప్లం టాప్ అని చెప్పాను కదా, అలా 3 ఇంచెస్ అనేది పెప్లం కుచ్చులకి తీసుకున్నాను. ఆ క్లాత్ మిగిలిన ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. హ్యాండ్స్కి ప్రిల్స్ పెట్టేశాను. ఆ క్లాత్ అనేది చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించినట్టు. కొంచెం క్లాత్ చూసి కట్ చేసేసాను. ఇక్కడే కట్ చేసేస్తున్నాను హ్యాండ్స్కి అండ్ నేను కింద కుచ్చులు పెట్టడానికి. ఇక్కడ వచ్చేసి నేను మామ్ది డిజైన్ చేస్తున్నాను బ్లౌజ్ అనేది. ఇది ప్రిన్సెస్ కట్ మోడల్ కట్ చేస్తున్నాను. లెంత్ వచ్చేసి నేను 14.5 తీసుకున్నాను. షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నా. ఆర్మోల్డ్ 6 ఇంచెస్కి తీసుకున్నాను, 6.5కి తీసుకున్నాను. అండ్ నడుము దగ్గర ఇక్కడ నేను టోటల్గా తీసేసుకుంటున్నానండి 11 ఇంచెస్ అండ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది తీసుకున్నాను ప్రిన్సెస్ కట్కి, ఫ్రంట్కి మాత్రమే. అండ్ ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి నేను 10.5కి తీసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ కూడా తీసుకున్నాను. ఇది ప్రిన్సెస్ కట్కి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలండి. మార్కింగ్ మాత్రమే చేస్తున్నాను, కట్ చేయట్లేదు. పార్ట్ అనేది సపరేట్ చేశాక ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాను. ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ నెక్ లెంత్ వచ్చేసి నేను 5.5కి తీసుకున్నాను. 6 అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. ఇంకా నెక్ వచ్చేసి నేను నార్మల్ షేప్ పెట్టేశాను. ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది కిందికి పెట్టాను. ఆర్మోల్డ్కి 1 ఇంచ్ అనేది డ్రా చేస్తున్నాను. అలాగే కింద నడుము దగ్గర కూడా 1 ఇంచ్ అనేది పైకి డ్రా చేస్తున్నాను. మార్కింగ్ చేశాక కట్ చేసేసుకోవాలండి. అండ్ తర్వాత పార్ట్స్ అనేది డివైడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను. అండ్ అలాగే బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, అది కూడా కట్ చేసేసుకోవాలి. మనం ఎక్కడైతే షోల్డర్ పెట్టామో అండ్ ఎక్స్ట్రా ఎక్కడ క్లాత్ తీసుకున్నామో అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే కట్ చేసేసాక ఫ్రంట్ పార్ట్ది మెజర్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ నేనైతే ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ డిజైన్ చేశానండి.
క్లాత్ డివైడ్ చేశాక ఫస్ట్ క్లాత్ని ఈక్వల్గా చేసుకోవాలండి, అటు ఇటు కాకుండా. ఇక్కడ నేను మనకి ఫోల్డ్ చేస్తాం కదా, అక్కడ నుంచి వెళ్ళి 3 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. అండ్ అలాగే పైనుంచి 10 ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నాను. అండ్ 2 మార్కింగ్ని కలిపేసుకోవాలి. అండ్ అక్కడి నుంచి వెళ్ళి షోల్డర్కి డ్రా చేసుకోవాలి కొంచెం చిన్నగా. మనం 3 ఇంచెస్కి పెట్టాం కదా మార్క్, అక్కడి నుంచి వెళ్ళి 2 ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఆ లెంత్ కూడా 2 ఇంచెస్ తీసుకోవాలండి. అక్కడి నుంచి వెళ్ళి ఆ షేప్ చేసుకుంటూ ఎస్ షేప్లో ఉండాలండి. అండ్ ఇక్కడ నేను షోల్డర్ డీప్ కూడా ఇక్కడనే తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం 10 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడ ఒక చిన్న కట్ మార్క్ అనేది పెట్టుకోవాలండి. మనకు జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ నేను నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలా మెజర్ చేసినట్టు కట్ చేశాక మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ది, అక్కడ మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా, అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమేనండి. బ్యాక్ సైడ్ ఉన్నది నేను కొంచెం రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ తర్వాత నేను బ్యాక్కి నెక్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఇది లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టాను. అండ్ ఇక్కడ నేను డీప్ వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టేశాను. ఇక్కడ నేను నెక్ వచ్చేసి బోట్ నెక్ అంటారు కదా, అలా చేసేసాను. పాట్ షేప్లో నార్మల్గా డిజైన్ చేసేసాను. పైనుంచి ఫస్ట్ 3 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ తర్వాత మిగిలిన మెజరింగ్ అనేది చేసేసాను. నేను కట్ చేయట్లేదు నెక్, అలాగే డ్రా చేశాక మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను. అప్పుడే షేప్ కరెక్ట్గా వస్తుంది ఇలాంటి నెక్స్కి. అండ్ మిగిలిన ఫ్యాబ్రిక్లో నేను హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. అండ్ అక్కడ నుంచి వెళ్ళి 8.5 ఉందా లేదా క్లాత్ అనేది చూసుకోవాలి. పైనుంచి వెళ్ళి 3.5కి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్ అయితే 5 ఇంచెస్. అండ్ నేను 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అలా తీసుకున్నాక డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ నేను బేబీ బాడీ పార్ట్ ఉంటుంది కదా, అది డిజైన్ చేస్తున్నాను. బాడీ లెంత్ 9 ఇంచెస్, ఆర్మ్ హోల్డ్ వచ్చేసి 4 ఇంచెస్, షోల్డర్ 4 ఇంచెస్, నెక్ 3 ఇంచెస్కి పెట్టి నేను నెక్ డీప్ కూడా 3 ఇంచెసే పెట్టానండి. మీకు స్క్రీన్ పైన కూడా ఇచ్చాను కదా మెజర్మెంట్ అనేది. అలా డ్రా చేసేసుకోవడమే. ఇది ఓన్లీ చిన్న బ్లౌజ్ కదా, అలా అన్నట్టు. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ అనేది నడుము దగ్గర పైకని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్కి కూడా నేను 1/4 ఇంచ్ అనేది కిందికి తీసుకుంటున్నాను. ఇక్కడ నడుము మెజర్మెంట్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ పైన కూడా నేను 8 ఇంచెస్ అలా తీసుకున్నాను. ఎక్కువ మెజర్ ఏం చేయలేదు, ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసానండి. ఈ పార్ట్ వచ్చేసి ఇది 2 to 3 years బేబీకి అండి బ్లౌజు. సో ఇది సెట్ అవుతుంది, మెజర్ ఏం ఎక్కువ అవసరం లేదు. సపరేట్ చేశాక నేను బ్యాక్ వచ్చేసి నెక్ నేను రౌండ్ పెట్టేశాను కొంచెం డీప్లో తీసుకొని. అండ్ కింద నేను ఓపెన్ అనేది ఇచ్చేసానండి, నెక్ డిఫరెంట్గా ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్లో కూడా నేను మిడిల్కి ఫోల్డ్ చేశాక ఒక 1 ఇంచ్ అనేది కొంచెం హార్ట్ షేప్లో డ్రా చేశాను. అలా మెజర్ చేసుకొని కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇది బేబీది కట్ చేస్తున్నానండి. టోటల్ 76 ఇంచెస్ తీసుకున్నాను బేబీది. అందులో నేను 2 తీసేసుకుంటున్నాను అండి. ఇద్దరిది ఒకేసారి కట్ చేసేస్తున్నాను వీడియోలో చూపించినట్టు. మిడిల్కి ఫోల్డ్ చేసి కట్ చేసేసుకోవాలి. ఒకరికి పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ ఇంకొకరికి చిన్న బోర్డర్ అనేది వస్తుంది. అలా కట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు మామ్ది కూడా కట్ చేస్తున్నాను. ఇది నేను లెంత్ వచ్చేసి 40 ఇంచెస్కి తీసుకుంటున్నానండి. కొంచెం శారీ అటు ఇటు కాకుండా చూసుకొని 40 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈక్వల్గా క్లాత్ని చేసి కట్ చేసేసుకోవాలి. అండ్ పైన అనేది నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను బెల్ట్కి. క్లాత్ అటు ఇటు కాకుండా చూసుకొని కట్ చేసేసుకోవడమేనండి. ఇక్కడ నేను ప్రిల్స్ అనేది ఎలా పెట్టానో చూపిస్తాను. ఇది ఎలా చేయాలంటే మెజర్ చేయాలంటే టోటల్ క్లాత్ ఎంత ఉంది అని చూసుకోవాలి. అండ్ దానికి వెస్ట్ ఎంత ఉంది అంటే నడుము ఎంత ఉంది
అది చూసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇది ఎలా చేసుకున్నానంటే నేను నడుము వచ్చేసి 30 ఇంచెస్ ఉంది, దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అండ్ నేను 1 ఇంచు గ్యాప్ ఉంటుంది కదా, ఇలా కుచ్చులు ఉంటారు కదా, అలా మాత్రమే పెడుతున్నాను. నా క్లాత్ వచ్చేసి 126 కదా అది. అండ్ ఇప్పుడు మనం నడుము వచ్చేసి 32, అది డివైడెడ్ బై చేసుకోవాలండి. అప్పుడు మనకి కరెక్ట్ అనేది వస్తుంది. నాకైతే ఇక్కడ 3.9 ఇంచెస్ వచ్చింది. నాకు నడుము చుట్టూ 32 ప్రిల్స్ అనేది వస్తుందండి. నేను 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. 2 ఇంచ్కి 3 ఇంచ్కి ఇదే సేమ్ ఫార్ములా అండి. ఈ ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలో ఒక సపరేట్ వీడియో పెడతానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్